హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే కోరుకుంటున్నాను. ఇది పెద్దాపురం మండలంలో ఉన్న వాల్తిమాపురంలో మండువా ఇల్లు అనమాట. ఇది చాలా కాలం ముందు కట్టింది. మనకి స్వాతంత్రం వచ్చిన ఇయర్‌లో కట్టిందనమాట. ఇది అక్కడ నించున్నారు చూడండి, ఆయన ఈ ఇంటి ఓనర్ గారు. అంటే వాళ్ళ తాత ముత్తాతలు కట్టించిన ఇల్లు అనమాట ఇది. ఇది 1947 కంటే ముందు కట్టారని చెప్పారు. ఈ లోపల ఈ తలుపులు కానీ, స్తంభాలు కానీ, ఫర్నిచర్ చాలా బాగుంది. వీటికి ఎంత మంచిగా డిజైన్ చేశారంటే కార్పెంటర్స్, ఆ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇలాంటి ఇల్లులు కట్టుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ కాలంలో పెద్ద పెద్ద కుటుంబాలు ఉండడం వల్ల చాలా పెద్దగా కట్టుకునేవారు ఇల్లులు. ఈ స్లాబ్ చూడండి, స్లాబ్ కూడా దుంగలు వాటికి డిజైన్తో చాలా నీట్గా లగ్జరీగా ఉందన్నమాట. ఇలాంటి ఇల్లులు అఫీషియల్గా ఉంటాయి. పాతకాలంలో ఇలాంటి ఇల్లులు ఉండడం చాలా రేరు. ఈ ఊర్లో ఉన్న మండువా ఇల్లు ఇదొక్కటే, ఇంకా ఎక్కడా లేవంటే ఇలాంటి ఇల్లులు. అంటే వేరే ఊర్లో ఉండొచ్చు, కానీ దగ్గరలో ఇంకెక్కడా లేవు. ఇలాంటి ఇల్లులు మీరు ఎక్కడైనా చూసుంటే దానికి కాస్త కామెంట్ చేయండి. ఇలాంటి ఇల్లులు ఎలా అంటే చక్కగా అందరూ కలిసి భోంచేయడం ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వంటగది చూడండి ఎలా ఉంది, ఇది వంటగది అనమాట. బయట బ్యాక్ యార్డ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం మొక్కలు పెంచుకోవచ్చు, అంటే కూరగాయలు, పాదులు ఏమన్నా ఉంటే ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ కూరగాయలు, ఫ్రూట్స్ మంచిగా. ఇది ఇల్లు బ్యాక్ యార్డ్ అనమాట. వచ్చాము ఇప్పుడు గార్డెన్ ఏరియాలోకి వెళ్ళబోతున్నాము. గార్డెన్ ఏరియా ఎలా అంటే బుక్స్ చదివే అలవాటు ఎవరికైనా ఉండి హాబీ ఇలా ఉంటే ఇక్కడికి ఒక కాఫీ పట్టుకొని వాళ్ళకి నచ్చిన బుక్ తీసుకొని ఒక చైర్ వేసుకొని కూర్చొని ప్రశాంతంగా చదువుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ట్రీస్తో చాలా అందంగా ఉంది. ఇలాంటి ఎన్వైర్న్మెంట్ని కోరుకునే వాళ్ళు చాలా ఇష్టంగా ఉంటారు. నేచర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటివన్నీ కోరుకుంటారు అనమాట. ఇక్కడ గార్డెనింగ్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఇక్కడ మామిడి చెట్టు, సపోటా. ఇది స్టోర్ రూమ్ అనమాట, అంటే గ్రెయిన్ స్టోర్ రూమ్. అప్పట్లో వరి పండించి, వరి గోధుమలు పంటలు పండించి ఇక్కడ దాచిపెట్టేవారంట, అంటే స్టోర్ చేసేవారంట. ఇది సపోటా చెట్టు అనమాట, చాలా బాగుంది చూడండి. ఇలాంటి ఇల్లుని ఎవరు కోరుకోరు చెప్పండి. చక్కగా ఇలాంటి ఇల్లుల్లో ఇంకా ఎవరైనా ఉంటున్నారు అని ఎవరైనా మీకు తెలిస్తే వాళ్ళని కాస్త మెన్షన్ చేసి వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.